గుంటూరు నగరం అమరావతి రోడ్డులోని జ్వారాల ఆసుపత్రి వద్ద అన్న క్యాంటీన్ను ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రారంభించారు. అనంతరం బూర్ల రామాంజనేయులు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు మరి ఈరోజు ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఇటు బీజేపీ, ఇటు జనసేన, తెలుగుదేశం ఉమ్మడిగా పార్టీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 100 క్యాంటీన్లు, అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం అనేటువంటిది శుభదాయకం. ఎందుకంటే 2014-19 మధ్యన దాదాపుగా 4 కోట్ల పైచులకు ప్రజలకు ఆకలిని తీర్చినటువంటి అన్నా క్యాంటీన్ని వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణంగా మూసేశారు. ఎందరికో 5 రూపాయలకే భోజనం లభ్యమయ్యేటటువంటి ఈ అన్న ప్రసాదాన్ని మరి ఆయన నిర్దాక్షిణంగా నిలిపివేయడాన్ని ప్రజలు సహించలేదు. లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభించండి అని ప్రజలు కోరారు. వారి కోరిక మేరకు మేనిఫెస్టోలో మనం అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తామని చెప్పాం. దాని మేరకే ఈరోజు, అంటే నిన్నటి రోజున ప్రారంభమైన ఈరోజు దాదాపు 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతున్నాయి. ఎందరికో ఆకలి తీర్చగలుగుతున్నాయి అన్నటువంటి దాంట్లో ఈరోజు పార్టిసిపేట్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేశారు. మన కార్పొరేషన్ పరిధిలో ఒక 7 చోట్ల ఈరోజు మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడళ్ళు అనేది ఐడెంటిఫై చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించి ఇంకా ఎక్కువగా కూడా అన్న క్యాంటీన్ ఓపెన్ చేసేదానికి నగరపాలక సంస్థ ముఖ్యంగా ఈ పథకం ద్వారా ఎంతోమంది పేదవాళ్ళు, అట్లనే రకరకాల పనుల మీద ఇక్కడ వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇలాంటి మంచి కార్యక్రమానికి చాలామంది డోనర్స్ కూడా ముందుకు వస్తున్నారు. డొనేషన్స్ రూపంలో ఇచ్చి ఈ పథకాన్ని ఇంకా బలోపేతం చేసేదానికి చాలామంది వస్తున్నారు. ఈ 2 రోజులు కూడా నగరపాలక సంస్థలో నేను చార్జ్ చేసిన తర్వాత కూడా వచ్చి మేము ఇస్తామని డబ్బులు అని చెప్పి రావడం జరిగింది. సో వాళ్ళందరికీ, వాళ్ళనే కాకుండా నగర ప్రజలందరికీ కూడా నేను ఇచ్చే పిలుపు ఏంటంటే అన్నదానము అన్ని దానాల కంటే మహా ఉత్తమమైనది. సో ఈ దానానికి ఎవరికి పేదవాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి గవర్నమెంట్కి మీరు హ్యాండ్స్ సైక్లింగ్ చేయడానికి మీరు కూడా ఇతోధికంగా మీ యొక్క విరాళాలు కానీ ఇవ్వగలిగితే తద్వారా చాలామందికి, ఎక్కువ మందికి భోజనాలు పెట్టడానికి కూడా స్కోప్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రజలు ముందుకు రావాలని చెప్పేసి, దాతలు ముందుకు రావాలని చెప్పేసి అదే మాదిరిగా ఇప్పుడు ఆంధ్ర ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈ అంటే మన ప్రతిపడతా ఈరోజు 2 సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాము. ఈ 2 కాకుండా సార్ యొక్క సలహా తీసుకొని రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కడన్నా అవసరమైన దాన్ని కూడా ఏర్పాటు చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తాం.